ఇంతటి చీకటిలో నేను తినే ఆహారం నాకు కనిపించడం లేదు, నా చెయ్యి కూడా కనిపించడం లేదు. అయినప్పటికీ ఆహారం నా నోటి వరకు సరిగ్గా ఎలా చేరుతుంది? అంటే మనం ఏకాగ్రతతో సాధన చేస్తే చీకట్లో కూడా బాణాన్ని గురిచూసి వేయవచ్చును. కాబట్టి దీనికోసం నా ఏకాగ్రతను శబ్దంపై మాత్రమే కేంద్రీకరించాలి, అంతేకాని కళ్ళపై కాదు. ఇక వెంటనే అర్జునుడు తన భోజనాన్ని పూర్తి చేసి తన ధనస్సుని బాణాలను తీసుకొని బయటకు వచ్చి చీకట్లోనే సాధన చేయడం మొదలుపెట్టాడు. అలా తన చెవులనే కళ్ళుగా భావించి శబ్దం వస్తున్న దిశగా బాణాలు వేయడం ప్రారంభించాడు. ఆ రాత్రి సమయంలో వస్తున్న వింటినారి శబ్దాన్ని విన్న ద్రోణుడు అక్కడికి వచ్చి అర్జునుడిని చూసి ఏం చేస్తున్నావు అర్జున అని అడుగుతాడు. దానికి అర్జునుడు జరిగిందంతా చెప్పడంతో అది విన్న ద్రోణుడు అర్జునుడి శ్రద్ధని, అంకిత భావాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. అలా కొద్ది రోజుల్లోనే తాను కూడా